హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. 15 నాటికి నామినేటెడ్ పోస్టులు మొత్తం భర్తీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించాడు. రాష్ట్రంలో ఆలయ కమిటీలు, మార్కెటింగ్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల PCC చైర్మన్లు, సభ్యుల పోస్టులకు అభ్యర్థుల ఎంపికను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గడువు నిర్దేశించారు. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను వారం 10 రోజుల్లోగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ పదవుల కోసం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతిపాదించిన పేర్లను తెలుగుదేశం కార్యాలయంలో వడపోస్తున్నారు. ఎన్నికల సమయంలో కుదిరిన అవగాహన ప్రకారం తెలుగుదేశం, జనసేన, భాజపా మధ్య నామినేటెడ్ పోస్టుల పంపిణీ జరుగుతుంది. కూటమి పార్టీల ఎమ్మెల్యేల నుంచి జాబితాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 900 దేవాలయాలకు చైర్మన్లు, కమిటీ సభ్యులు నియమించాలి. మార్కెట్ కమిటీల్లోనూ చాలా వరకు భర్తీ చేయాలి. రాష్ట్రంలో 2028 PACCలకు గాను ఇటీవలే 491 సొసైటీలకు చైర్మన్లు, 2 సభ్యులతో కమిటీలు నియమించారు. మిగతా వాటికి త్వరలోనే కమిటీలు వేయనున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు శుక్ర, శనివారాల్లో పలువురు ఎమ్మెల్యేలతో ఇదే విషయమై ఫోన్లో చర్చించారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలతో పాటు IVRS ద్వారా కార్యకర్తల అభిప్రాయం సేకరించాక తుది జాబితాను ఖరారు చేయనున్నారు. 100తో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ గ్రామ, వార్డు సచివాలయాల్లో త్వరలో ప్రారంభం. గ్రామ, వార్డు సచివాలయాల్లో నామమాత్రపు ఫీజుతో వారసత్వ భూముల సంక్రమణ, భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు త్వరలో జరగనున్నాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం కార్యాలయం నిర్దేశించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ 10 లక్షలలోపు ఉంటే 100, ఆ పైన ఉంటే 1000 ఫీజును స్టాంపు డ్యూటీ కింద తీసుకున్నారు. ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. మిగిలిన వాటిని యథాతిథిగా, అంటే వారసత్వంగా వచ్చిన కాకుండా మిగతా వాటిని యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనే చేస్తారు. తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసత్వంగా వచ్చే ఆస్తులకు వారసులు తహసీల్దార్లకు దరఖాస్తు చేసే కాగితాలపై రాసుకుంటున్నారు. వీటికి మ్యూటేషన్ సకాలంలో జరగడం లేదని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పదే తిప్పుతున్నారని ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గత ఏడాదిలో సుమారు 55,000 ఫిర్యాదులు ఇలా ప్రభుత్వానికి అందాయి. మరోవైపు తమ ఆస్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలనే ఉద్దేశంతో కొందరు ఉంటున్నారు. దీనివల్ల చనిపోయిన వారి పేర్లు భూముల రికార్డులు అలాగే ఉండిపోతున్నాయి. ఫలితంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరణ ధృవీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయి. యజమాని మరణించిన అనంతరం వచ్చిన ఆస్తులను వారసులు భాగాలు చేసుకుని లిఖితపూర్వక ఏకాభిప్రాయానికి వస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయిస్తారు. సచివాలయాల్లో అది కూడా నామమాత్ర ఫీజులతో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వారసులు ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల్లో రికార్డుల వివరాల నమోదు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ పాస్బుక్ కూడా జారీ అవుతుంది. వారసులుగా ఉన్న వారి నుంచి EKYC సైతం తీసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ నుంచి ఈ విధానం అమలుపై మార్గదర్శకాలు రానున్నాయి. దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషను, స్టాంపుల శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందుకు కనీసం 2-3 నెలల సమయం పట్టనుంది. గత వైకాపా పాలనలో గ్రామ, వార్డు సచివాలయాలలో అనాలోచితంగా ప్రవేశపెట్టిన దస్తావేజుల రిజిస్ట్రేషన్ గందరగోళానికి దారితీసింది. ఇప్పుడు వారసత్వ భూములకే రిజిస్ట్రేషన్ చేస్తారు. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనే దానిపై డిజిటల్ అసిస్టెంట్లకు మరో దఫా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది.